సంక్రాంతి టాలీవుడ్ కు చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పండక్కి 3 భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో గేమ్ చేంజర్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్ చరణ్ ఖాతాలో మరో బిగ్ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం. అసలు సినిమా కథ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యరాజు ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతి కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీట్లో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఐపీఎస్ గా విధులు నిర్వర్తిస్తూ సివిల్స్ పరీక్షలో మళ్లీ రాసి ఐఏఎస్ గా సెలెక్ట్ అయిన రామ్ నందన్ విశాఖపట్నం కలెక్టర్ గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో మంత్రి మోపిదేవి కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అసలు ఆ ట్విస్ట్ ఏంటి? అసలు సీఎం సత్యమూర్తి మార్పుకు గల కారణం ఏమిటి? అప్పన్న ఎవరు? కలెక్టర్ రామ్ నందన్ కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏమిటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు? ఇక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్ ను ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శంకర్ అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్, అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒకడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథనాలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై కూడా పడింది. కానీ మెగా అభిమానులు ఈ చిత్రం ఆయనకు కంబ్యాక్ అవుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తిక్ సుబ్బరాజు అందించిన రొటీన్ కథను అంతే రొటీన్ గా తెరపై చూపించాడు శంకర్. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు నికార్సైన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే సంఘర్షణ అని ట్రైలర్ లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసే విధంగా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఎలాంటి సాగతీతలు లేకుండా కథను చాలా సింపుల్ గా ప్రారంభించాడు శంకర్. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నారు. ఇక హీరో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్స్ తో వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకోకపోగా కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజ్ ఎపిసోడ్ పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో రామ్ నందన్ చెక్ పెట్టడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామంకి ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్ గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బానే ఉన్నా ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్ ను నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు శంకర్. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉన్నా ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఈ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అయితే ఈ సినిమాలో ఎవరెవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. రామ్ చరణ్ నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. అప్పన్న, రామ్ నందన్ అనే 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ ను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. అలాగే నత్తి పాత్రను చేసిన రామ్ చరణ్ చాలా బాగా చేశారనే చెప్పాలి. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ లో బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు చరణ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతీగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోద్వేగానికి గురి చేస్తుంది. రామ్ చరణ్ ప్రియురాలిగా కియారా అద్వానీ పర్వాలేదనిపించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్ తో పాటు వెన్నెల కిషోర్ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక సీన్ లో కనిపిస్తారు. ఆ సీన్ పర్వాలేదనిపించింది. జయరామ్, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులను తమ పాత్రల మేర నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగుంటుంది. శంకర్ మార్క్ గ్రాండ్నెస్ ప్రతి పాటలో కనిపించింది. సినిమాటోగ్రఫీ పనితీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా రిచ్ గా కనిపించింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. అయితే శ్రీ వెంకటేశ్వర
ఈశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువను ఉన్నంతలో బాగానే ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడ వెనుకడుగు వేయలేదని చెప్పాలి. ఆ విషయం సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.